ఆంధ్రప్రదేశ్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అపుస్మా ఏలూరు జోన్ ఆధ్వర్యంలో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ఏలూరు అల్లూరు సీతారామరాజు స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ గేమ్స్ను శ్రీశ్రీ సంస్థల అధినేత ఎంబీఎస్ శర్మ మరియు అపుస్మా రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎంబీఎస్ శర్మ, జోనల్ 2 ప్రెసిడెంట్ గుర్రం బుల్లబ్బాయ్, ప్రభుత్వ వ్యాయామ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నతానియల్ ప్రారంభించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జోన్ పరిధిలోని 30 ప్రైవేట్ పాఠశాలల నుంచి సుమారు 2000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ 2 రోజుల పాటు జరగనుందని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో భాగంగా ఏలూరు అపుస్మా ఏలూరు జోన్ ఆధ్వర్యంలో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుందని, ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులు చదువుతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందించుకోవాలని దానికి ఇందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అపుస్మా ఏలూరు జిల్లా సెక్రటరీ ఎన్ఆర్కే ప్రసాద్, పిఎస్టీలు కేవీఆర్ జె సతీష్, కె చంద్రశేఖర్, కడియాల విజయలక్ష్మి, కె వినోద్, జి రవిశంకర్, వై రాణాప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. నాయకత్వంలో రాష్ట్ర శాఖ కోఆపరేషన్ సహకారానికి ప్రత్యేక ఆహ్వానితులుగా అతిథిగా అందరికీ అక్కడి నుంచి ఒకరిని బ్యానర్ మాకు కనిపించాలి. వెళ్ళిన తర్వాత మీరు రావాలి. జ్ఞానజ్యోతి స్కూల్ నాయకులందరూ కూడా ఏలూరు టీచర్స్ కూడా వస్తే ఇస్తామని చెప్పి విద్యార్థులు 2025 కనిపించింది. తలలు పైకెత్తులు ఇంగ్లీష్ విద్యార్థులు తెలియజేస్తారు. అందులో భాగంగానే ఈరోజు మరి నా హోమ్ స్టేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఏలూరులో మరి ఏలూరు కార్యవర్గ ఆధ్వర్యంలో కె వెంకటేశ్వరరావు గారు, కేవీఆర్ గారు, అలాగే సతీష్ గారు, అలాగే చంద్రశేఖర్ గారు, వీళ్ళ త్రయం ఇప్పుడు కార్యవర్గం పిఎస్టీలుగా ఉండి చక్కగా ఇవాళ దాదాపుగా ఏలూరు నుంచి 30 స్కూల్స్ పైగా పార్టిసిపేట్ చేసి దాదాపుగా ఇవాళ రేపు ఎల్లుండి 2000 మంది విద్యార్థులు ఏలూరులో ప్రైవేట్ స్కూల్స్ లో చదివే 2000 మంది విద్యార్థులతో వివిధ క్రీడాంశాలు, ఆటలు, గేమ్స్ నిర్వహించి వీటి ద్వారా బహుమతులకి పంచి పిల్లలందరూ కూడా అన్ని స్కూల్స్ కూడా క్రీడలో మానసిక వికాసానికి దోహదపడుతున్నాయని చెప్పి అపుస్మా బ్రాండ్ ఇవాళ, అలాగే ఇక్కడ ఏలూరు జోన్ తర్వాత ఏలూరు జిల్లాలో వివిధ జోన్స్ పోలవరము, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, పక్కన ఉంగుటూరు, దెందులూరు, ఈ నియోజకవర్గాల్లో కూడా జోనల్ మీట్స్ జరుగుతున్నాయి. అన్నింటిలో కూడా జోనల్ మీట్స్ అయిపోయిన తర్వాత సెంట్రల్ జోన్ అని చెప్పి జిల్లా పోటీలు కూడా నిర్వహించడానికి అపుస్మా రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ తోడ్పాటుతో కార్యక్రమాలు నిర్దేశించుకోవడం జరిగింది. అభివృద్ధి చెందాలంటే వాళ్ళు ఫిజికల్ గా, మెంటల్ గా, ఎమోషనల్ గా వాళ్ళు అభివృద్ధి చెందాలి. అప్పుడే వారి తెలివితేటలని వారికి కానీ సొసైటీకి కానీ ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. వారు ఎంత తెలివితేటలు ఉన్నప్పుడు కూడా ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, సోషల్గా వాళ్ళు ఫిట్గా లేనప్పుడు వారి తెలివితేటలు వారు ఎవరికి ఉపయోగపడవు. తర్వాత ఆరోగ్యం లేనప్పుడు వారు ఎంత తెలివితేటలు ఉన్నప్పుడు కూడా వారి ఉపయోగపడవు ఎవరికి కూడా. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. మరి ఆరోగ్యం కావాలంటే ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. మరి నేను అనుకోవటం ఏంటంటే ఇది ప్రతిరోజు మీరు కొంత సమయం కేటాయిస్తున్నారని అనుకుంటున్నాను. కేటాయిస్తే విద్యార్థుల్లో కూడా సైంటిఫిక్గా రిజల్ట్స్ ఏంటంటే